ఆ చనిపోయిన వాళ్ళ సంఖ్య 14. సో ఆ 14 మందికి సంబంధించిన కోటి రూపాయల చొప్పున ఆ 14 కోట్లు ఇతను అవుతాయి. చూసుకోండి, అంటే అంతర్జాతీయంగా వచ్చే నిధులు కూడా అంటే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఒక వ్యక్తికి చేరబోతున్నాయి. సరే, అఫీషియల్గా వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది న్యూస్ పేపర్స్ యాజ్ వెల్ as న్యూస్ ఛానల్స్. ఇదే జరిగితే ఖచ్చితంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా పరోక్షంగా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి, తీవ్రవాదులకి కూడా మద్దతు ఇచ్చినట్టే. ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు. ఇట్ మే లీడ్ టు సెవరల్ దిస్. ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తుంటాం, గాజా స్ట్రిప్లో ఇంకోచోట తీవ్రవాదులు అదే మామూలు ప్రజలు నష్టపోయారు, ఇది అని చూస్తుంటాం. అట్ ది సేమ్ టైం అక్కడి నుంచే రిపోర్ట్స్ వస్తుంటాయి. ఇది ఒక వెర్షన్ ఏమో మీకు పాలస్తీనా వాళ్ళు ఇచ్చే వెర్షన్ ఎలా ఉంటుందంటే, ప్రభుత్వం ఇది ఇజ్రాయిల్ వీటి మీద హాస్పిటల్స్ మీద దాడి చేసింది, స్కూల్స్ మీద దాడి చేసింది అని చెప్తూ ఉంటారు. కానీ ది రియాలిటీ, ది ఫ్యాక్ట్ చెక్ ఇస్ దట్ దే ఆర్ హబ్ ఫర్ యాక్టివిటీ ఫర్ టెర్రరిస్ట్. హమస్ టెర్రరిస్టుల యాక్టివిటీస్కి అవి కేంద్రంగా చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. మిడ్ ఆఫ్ ది టౌన్లో, ఐ థింక్ దట్ ఈస్ ది ప్రైమరీ హెల్త్ సెంటర్ వేర్ దిస్ వాజ్ బ్లాస్టెడ్. అంటే ఇది అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మానవతా సహాయం పేరుతోటి ఏ ప్రభుత్వమైనా ఉగ్రవాదానికి కానీ తీవ్రవాదానికి కానీ పెంచి పోషించే వాళ్ళకి సహాయం చేస్తే అది తిరిగి ఆ సమాజానికే కాదు, పొరుగున్న సమాజానికి కూడా నష్టం అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్లో తీవ్రవాదులు కేవలం పాకిస్తాన్ భారత్ మీద అటాక్ చేయట్లా. వెన్ సిచ్యుయేషన్ రైజెస్ దే మే rebel against their own governments which are supporting them. It has seen at every place. ప్రతి చోట ఇటువంటి అనుభవం ఉంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఇస్తున్న సహాయాన్ని ఖచ్చితంగా వీళ్ళకి చేరకుండా ఆపేలాగా ఐఎంఎఫ్ మీద ఒత్తిడి తేకపోతే, ఐఎంఎఫ్ ఇటువంటి సహాయం ఇవ్వకుండా ఆపలేకపోతే, ఇట్ విల్ బి ఫెయిల్యూర్ నాట్ ఓన్లీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ బట్ ది ఎంటైర్ వరల్డ్ గవర్నమెంట్స్, గ్లోబల్ గవర్నమెంట్స్. ఎందుకంటే ఏ దేశము కూడా దీన్ని ఖచ్చితంగా అడ్డుకోకపోతే తర్వాత పరిణామాలు అందరూ అనిపించాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా.